all, welcome back to our channel. So students, in this video we will discuss total quality management ki subject ki sambandhinchina unit 5 2 marks explanation. Okay, so basically 2 marks anedi manam own ga raseyochu as we all know, but brief ga explanation kosam like last minute explanation ani kuda anukochu. It will be easy to revise all your long questions also. Okay, సో బేసికలీ 2 మార్క్స్కి 7 to 8 లైన్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. దానికన్నా ఎక్కువ రాసినా కూడా మీకు ఎక్స్ట్రా మార్క్స్ అనేది రావు, ఎక్స్ట్రా మార్క్స్ అనేది కూడా ఇయ్యరు. సో 2 మార్క్స్కి మీరు ఎక్కువగా స్ట్రెస్ పెట్టుకొని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకండి. జస్ట్ ఫోకస్ ఆన్ ది కేస్ స్టడీస్ అండ్ ది లాంగ్ క్వశ్చన్స్. ఓకే, ఆటోమేటికలీ 2 మార్క్స్ క్వశ్చన్ యూ విల్ బీ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్. కంపల్సరీగా మీరు అటెంప్ట్ చేసేస్తారు. ఓకేనా. ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏముంది షార్ట్ క్వశ్చన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ కంపెనీ గురించి అడిగారు. వాట్ ఎవర్ ద ఫంక్షన్స్ ఆర్ ఇన్వెస్టింగ్ కంపెనీ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇష్యూయింగ్ కానీ షేర్స్ని సెల్ చేయడం కానీ ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అనేది కలెక్ట్ చేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కలెక్ట్స్ ఇన్వెస్ట్మెంట్ బై ఇష్యూయింగ్ అండ్ సెల్లింగ్ షేర్ టు ఇన్వెస్టర్స్. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రాఫిట్స్ అండ్ లాసెస్ని షేర్ చేస్తుంది ఎవరికి? షేర్ హోల్డర్స్కి. ఓకే, దిస్ ఈజ్ ద సెకండ్ పని అనమాట ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీది. థర్డ్ వన్ వచ్చేసి ఇట్ మేక్స్ బాండ్స్ కానివ్వండి, ఏదైనా స్టాక్స్ కానివ్వండి, ఏదైనా కరెన్సీకి సంబంధించినవి కానీ ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నా కానివ్వండి ఫైనాన్స్కి సంబంధించినవి, ఇవన్నీ ఈ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అనేది చూసుకుంటుంది. అండ్ ద లాస్ట్ వన్ ఏంటంటే ఇట్ ఇన్వాల్వ్డ్ ఇన్ హ్యాండ్లింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్, దర్ మార్కెటింగ్ అండ్ సేల్స్. మార్కెటింగ్లో కానివ్వండి, సేల్స్లో కానివ్వండి, ఇది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకేనా. అండ్ ద సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఉంది టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి? దెర్ ఆర్ బేసికలీ 3 టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, పోర్ట్ఫోలియో క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంది, ఫంక్షనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంది, జియోగ్రఫికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంది. అండ్ ఎవ్రీ మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు పోర్ట్ఫోలియోలో మళ్ళీ అగైన్ 5 ఉన్నాయి, ఫంక్షనల్లో 2 ఉన్నాయి, అండ్ జియోగ్రఫికల్లో మళ్ళీ 2 ఉన్నాయి. మీరు మెన్షన్ చేయాలనుకుంటే మెన్షన్ చేయండి, లేదు అని అంటే దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పేసి పోర్ట్ఫోలియో, ఫంక్షనల్, జియోగ్రఫికల్ అని చెప్పి మెన్షన్ చేసిన ఇట్స్ సరిపోతుంది అనమాట. ఓకేనా. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి టీక్యూఎం ఇన్ హెల్త్ కేర్ సర్వీసెస్. టీక్యూఎం ఇన్ ఎనీ సర్వీస్ సెక్టర్ అంటే ఏంటి? అసలు ఏంటి టీక్యూఎంలో హెల్త్ సర్వీస్ సెక్టర్ అంటే? ఈ టీక్యూఎం అనేది హెల్త్ కేర్లో కానివ్వండి, ఎడ్యుకేషన్లో కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్లో, బ్యాంక్స్లో, రీసెర్చ్లో, ఎవ్రీ దాంట్లో ఈ టీక్యూఎం అనేది ఇంప్లిమెంట్ అయ్యి ఉంటుంది. అంటే దీన్ని పాటిస్తారనమాట. ఎందుకు ఈ హెల్త్ కేర్లో ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి కస్టమర్స్ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్ని ఇంప్రూవ్ చేస్తుంది. అఫ్ కోర్స్ కాస్ట్ డిడక్షన్ అనేది ఉంటుంది, మినిమైజేషన్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ అండ్ ది క్వాలిటీ ఆఫ్ ది వర్క్ ఉంటుంది. నెక్స్ట్ మనం వచ్చేసి ప్రాఫిటబిలిటీని అంటే మనకు వచ్చే ప్రాఫిట్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ మేనేజ్మెంట్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ లీడర్షిప్ ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఏదైనా ఒక 3 to 4 పాయింట్స్, దట్ టు సైడ్ పాయింట్స్ అంతే. సేమ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, లెవెల్ ఆఫ్ కస్టమర్స్ ఇంప్రూవ్మెంట్, ఇట్ ఇంప్రూవ్స్ ద ఎంప్లాయీ రిలేషన్స్, ఇట్లా ఒక 4 పాయింట్స్ రాసి ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూర్ 2 మార్క్స్. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి హౌ టు డిటర్మైన్ సర్వీస్ క్వాలిటీ అంటున్నాడు. అంటే ఒక సర్వీస్ క్వాలిటీని ఎలా డిటర్మైన్ చేస్తామంటే ఫస్ట్ వన్ వచ్చేసి రిలయబిలిటీ. రిలయబిలిటీ మీనింగ్ ఏంటంటే నువ్వు ఎంతవరకు ఆ సర్వీస్ పర్ఫార్మెన్స్ అనేది చేస్తున్నావు, ఎంత గుడ్ సర్వీస్ అనేది చేస్తున్నావు, నువ్వు ఎలా కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ని ఫుల్ఫిల్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. సెకండ్ వన్ వచ్చేసి రెస్పాన్సివ్నెస్. హౌ మచ్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఎంప్లాయీ, అంటే నువ్వు ఎంత రెస్పాన్స్ ఉన్నావు ఆ సర్వీస్ కోసం అనేది. దిస్ ఆర్ ద 2 డిటర్మినెంట్స్. అంటే ఇదొక్కటి 2 డిటర్మినెంట్స్ అనేది మెయిన్ అనమాట. నెక్స్ట్ వన్ సెక్యూరిటీ కానివ్వండి, యాక్సెస్ కానివ్వండి, కాంపిటెన్స్ కానివ్వండి, ఇవన్నీ డిఫరెంట్ డిటర్మినెంట్స్ టు గెట్ ది క్వాలిటీ సర్వీస్ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వాలిటీ డైమెన్షనల్ ఆఫ్ హోటల్. ఈ క్వాలిటీ డైమెన్షన్స్ ఆఫ్ ఏ హోటల్ ఏంటంటే సచ్ యాజ్ బ్యాంకింగ్ అండ్ హోటల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏదైనా కానీ ఈ క్వాలిటీ డైమెన్షన్ ఆఫ్ హోటల్ అనేది ఎంప్లాయీ అయి ఉంటుంది. అంటే అన్నిట్లో యూజ్ అయ్యేటట్టు ఉంటుంది. అది బ్యాంకింగ్ అయినా కానివ్వచ్చు, హోటల్స్ అయినా కానివ్వచ్చు, ఎలాంటి టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ అయినా కానివ్వచ్చు. సేమ్ దీంట్లో కూడా పర్ఫార్మెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సర్వీసబిలిటీ అంటే ఎలా నువ్వు సర్వీస్ చేస్తున్నావు. ఓకేనా. హౌ మచ్ రిలయబిలిటీ, ఎంత పర్ఫార్మెన్స్ అనేది నువ్వు ఇవ్వగలుగుతున్నావు.
ఓకేనా. డ్యూరబిలిటీ, ఎంత లాంగ్ వరకు నువ్వు ఒక సర్వీస్ అనేది నువ్వు లాంగ్ లాస్ట్ చేస్తున్నావు, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ అనేది ఉంటాయి. దాంట్లో కూడా సేమ్ ఒక 5 to 6 రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ సర్వీస్ క్వాలిటీ. ఈ సర్వీస్ క్వాలిటీ ఏంటంటే ఒక కంపెనీ దాని యొక్క సర్వీస్ని కస్టమర్స్ ఎక్స్పెక్టేషన్స్ వరకు ఎంతవరకు రీచ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక అమెజాన్ నుంచి ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నాం అనుకోండి, హౌ ఫాస్ట్ ఇట్ డెలివర్స్ అండ్ హౌ ఫాస్ట్ ఇట్ సాటిస్ఫై ద కస్టమర్. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది, అమెజాన్ ఉంది, రెండిట్లో ఏది బెస్ట్ అంటే చాలా మటుకు అమెజానే అంటారు. కంపారిటివ్లీ టు ఫ్లిప్కార్ట్, అమెజాన్ అనేది క్వాలిటీలో కొంచెం మంచిగా ఉంటుంది. డెలివరీ అంటే ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎక్కువ అయినా కూడా క్వాలిటీ అనేది ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది. అదే ఫ్లిప్కార్ట్తో కంపేర్ చేసుకుంటే ఫ్లిప్కార్ట్లో క్వాలిటీ తక్కువ ఉంటుంది, ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది. సో ఇట్లా సర్వీస్ క్వాలిటీ అనేది మనం ఎలా మెజర్ చేస్తాము, ఓకేనా. సో మన డెలివరీ అనేది కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్కి ఎంత సుపీరియర్గా ఉంది, ఎంత ఫాస్ట్గా ఉంది అనేది ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద 2 marks questions of the Unit 5 in TQM subject. Hope you like this video. If you are having any further doubts, let me know in the comment section. All the very best for your examination and preparation. See you all in the next video. Bye bye everyone.